తొడకొట్టే మల్లన్న భయపడ్డా? అరే సాలే రారా గుట్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడదాం రా సాలే. మల్లారెడ్డి పార్టీ మారబోతున్నాడా? ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పిన మల్లారెడ్డి డీకే శివకుమార్ ని ఎందుకు కలిసినట్టు? ఆస్తులను కాపాడుకోవడానికే కాంగ్రెస్ తో దోస్తీకి సై అంటున్నాడా అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ ఎంపీ ఎలక్షన్ అతి త్వరలో రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని రాజకీయ పార్టీలు తమ అమ్ముల పొదిలో ఉన్న ఆయుధాల్ని వాడుతున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎంతో నమ్మకంగా ఉండే ప్రధాన పార్టీలకు కొందరు రాత్రికి రాత్రే పార్టీల జెండా మార్చేస్తున్నారు. దీంతో ఆయా పార్టీ పెద్దలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణలో గత కొద్ది కాలంగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ లో చేరడం, లేదా బీఆర్ఎస్ లో ఉన్న లీడర్స్ కాంగ్రెస్ లో చేరడం, బీజేపీలో ఉన్న కొందరు లీడర్స్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త విధి విధానాలతో కొందరు లీడర్లకు భయం పట్టుకుంది. దాంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ తో దోస్తీకి సై అంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ మధ్య మనం తరచుగా వింటున్న పదం ఎమ్మెల్యే మల్లారెడ్డి. గత కొంతకాలంగా ఆయన ఆస్తులు ప్రభుత్వం కూలగొట్టడం లేదా జప్తు చేయడం, కబ్జా చేశాడని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తన స్వలాభాల కోసం మల్లారెడ్డి కాంగ్రెస్ తో దోస్తీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఆ మధ్య మల్లారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏ పార్టీ మారడం లేదు, బ్రతుకున్నంత కాలం కేసీఆర్ తోనే ఉంటా, బీఆర్ఎస్ తప్ప నేను ఏ పార్టీలో చేరబోనని కరాఖండిగా చెప్పిన మల్లన్న ఇప్పుడు ఉన్నట్టుండి కాంగ్రెస్ లో చేరబోతున్నాడని వస్తున్న వార్తలతో తెలంగాణ రాజకీయాలలో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే ఎంతో నమ్మకంగా ఉన్న లీడర్స్ ఇలా రాత్రికి రాత్రే పార్టీలు మారుతుండటంతో ఉన్న లీడర్లని ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. అయితే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు భారీ షాక్ తగలబోతోందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి త్వరలో బీఆర్ఎస్ కు బై బై చెప్పడానికి సిద్ధమవుతున్నారు అని సమాచారం. కారుకు టాటా చెప్పి కాంగ్రెస్ తో చేతులు కలపడానికి సన్నాహాలు చేస్తున్నారు అని వినికిడి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ని మల్లారెడ్డి మరో నేత మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం కలిసినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో డీకే శివకుమార్ తో ఈ ఇద్దరు నాయకులు మంతనాలు జరిపారని సమాచారం. కాంగ్రెస్ లో చేరేందుకు ఇరువురు దాదాపు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. దీన్ని బట్టి అతి త్వరలోనే మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురువారం డీకే శివకుమార్ ను కలిసిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టండి.